ఏంటి అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మా పానింగి గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత వైనతేశ్వర స్వామి వారి దేవాలయాన్ని చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో లైటింగ్తో. ఎందుకో తెలుసుగా, మహాశివరాత్రి వస్తుంది కదా, దానికోసం ఇదంతా. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా చాలా కార్యక్రమాలు అయితే ఉన్నాయి. మనకి 15వ తారీఖు అనగా ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ఉదయం 4 గంటల నుంచి అభిషేక కార్యక్రమాలు జరగబోతున్నాయి. అదే రోజు ఉదయం 8 గంటలకి శ్రీ లక్ష్మీ గణపతి కోలాటం జరగబోతుంది. అందరూ రండి తప్పకుండా. అదే రోజు సాయంత్రం 6 గంటలకు పుప్పాల సీతారామాంజనేయులు గారు దంపతులచే జ్యోతిర్లింగార్చనం కూడా ఉంది. అది అయిన పిమ్మటే 7ంటికి శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ అకాడమీ వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన కూడా ఉంది. అది అయిన తర్వాత రోజు అనగా సోమవారం సత్యహరిశ్చంద్ర నాటకం కూడా ఉంది. అది కూడా చూడండి, బాగుంటుంది. తర్వాత 17 మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. అదే రోజు రాత్రి 9 గంటలకు శ్రీ లక్ష్మీ గణపతి వెరైటీ బుర్రకథ కూడా జరగబోతుంది. బుర్రకథ మాత్రం మామూలుగా ఉండదంట, మరి పెద్దవాళ్ళు అంటున్నారు, చూద్దాం ఎలా ఉంటుందో. అది అయిన తర్వాత మనకి శివాలయానికి పూలతో డెకరేషన్ మరియు మజ్జిగ మర్రాపు వెంకటరంగారావు గారు స్పాన్సర్ చేస్తున్నారు. ఇది మన స్వామివారి పూర్వ చరిత్ర. మీకు అది శివరాత్రి రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేపిస్తా. అందరూ తప్పకుండా మా శివరాత్రికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 19 గురువారం భారీ అన్న సమారాధన ఉంది. అందరూ వచ్చి స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించాల్సిందిగా కోరుకుంటున్నా. బాయ్.